జీవితం ఒక బంగారు లోకం. ఎప్పుడు? అది మనం జీవించినప్పుడు, చివరి వరకు మనం దానిని ఆస్వాదించినప్పుడు. కానీ మన నవభారతంలో యువకుల ఆత్మహత్యలు ఒక చీకటి అధ్యాయాన్ని లిఖిస్తున్నాయని మీకు తెలుసా? 2021, 2022లో ఎంతమంది బలవత్మరణానికి పాల్పడ్డారు? మరి వారిలో ఏ వయసు వారు ఎక్కువగా ఉన్నారు? 2023వ సంవత్సరం లెక్కలు ఏం చెప్తున్నాయి? అసలు ప్రపంచంలో ఎంతమంది ఆత్మహత్యల బారిన పడుతున్నారు? ప్రపంచంలో ఏ దేశాల్లో ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి? మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హాయ్, నేను మీ జ్యోతి. మన ఇన్సైడ్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఆ చిట్టి తల్లికి 16 సంవత్సరాలు. మంచి ఉన్నత కుటుంబంలో పుట్టింది. సిటీలో ఉన్న మంచి స్కూల్లో చదువులు, తన కోసం ఏదైనా చేసే తల్లిదండ్రులు, తనని ఇష్టపడే స్నేహితులు కూడా ఉన్నారు. కానీ ఆ బంగారు తల్లి గత కొద్ది కాలంగా మానసికంగా డిప్రెషన్తో, యాంగ్జైటీతో బాధపడుతుంది. అంతే, తనకు ఎంతో ఇష్టమైన అదే ఇంట్లో ఫ్యాన్ కి హ్యాంగ్ చేసుకుని తన అందమైన జీవితాన్ని ముగించింది. తన తల్లిదండ్రులకి, ఆత్మీయులకి తెరని లోటు మిగిల్చిందండి. సూసైడ్ నోట్ లో ఆ చిట్టి తల్లి రాసిన చివరి మాటలు, లవ్ యూ ఆల్ అండ్ మిస్ యూ ఆల్. ఈ మాటలు చదివిన ప్రతి ఒక్కరికి కంటనీరు మిగిల్చింది. ఈ పరిస్థితి ఒక మీరా ఆంటోనీదేనా? కాదు. ఏ న్యూస్ పేపర్ చూసినా ఒక ప్రవళిక, ఒక సుశాంత్ సింగ్ రాజ్పుత్, ఒక కాఫీ డే చైర్మన్ కావచ్చు, ఏ వార్త విన్నా ఒక్కటే సారాంశం, అది స్టూడెంట్స్ ఆత్మహత్యలు. ఇక లెక్కల విషయానికి వస్తే 2019 లెక్కల ప్రకారం ప్రపంచంలో ఒక రోజుకి 2191 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. అంటే ఒక గంటకు 91 మంది. అంటే ప్రతి 2 నిమిషాలకు 3 ఈ బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇక మన దేశంలో ఒక రోజుకి 452 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంటే గంటకు 18 మంది. ఇందులో మెజారిటీ వయసు వారితో తెలుసా? 15 నుంచి 29 సంవత్సరాల వయసున్న మన యంగ్ జనరేషన్. మరి మన యువతరానికి ఏమైంది? ఎందుకు ప్రతి చిన్న విషయానికి నిరుత్సాహపడిపోతున్నారు? మనం మన బిడ్డల్ని మింగేసే ఈ సోషల్ ఈవెల్ని పూర్తిగా రూపుమాపాలి. ఒకవేళ రూపుమాపలేకపోవచ్చు, కానీ మనమంతా కలిసి ఈ తీవ్రతను తగ్గించవచ్చు. మన యంగ్ జనరేషన్ని, యంగ్ ఇండియాని కాపాడుకో. ఒకసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు ఏం చెప్తున్నాయో చూద్దాం. 2019 అధికారిక లెక్కల ప్రకారం సుమారు 7 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 2021, 2022 అది పెరిగి 8.5 లక్షలు అయింది. ప్రతి 100 మందిలో ఒకరికంటే ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారు. ప్రపంచంలో జరిగే మరణాలకు 4వ అతిపెద్ద కారణం ఆత్మహత్యలే. వీటిలో 77% మరణాలు పేద దేశాల్లో జరుగుతున్నాయి. 50 సంవత్సరాల లోపు ఆత్మహత్యలు బారిన పడుతున్న వారు అక్షరాల 58% మంది. మరో ఆందోళనకరమైన రిపోర్ట్ ఏంటంటే, యుఎస్ఏలో ప్రతి సంవత్సరం సుమారు 300 మంది నుండి 400 మంది డాక్టర్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదే మన దేశంలో 2011, 2015 మధ్యలో 430 మంది డాక్టర్స్, వైద్య విద్యార్థులు ఆత్మహత్యల బారిన పడ్డారు. సాధారణ ప్రజలకు సహాయం చేయాల్సిన డాక్టర్స్ కూడా ఈ డిప్రెషన్ను హ్యాండిల్ చేయలేకపోతా ఉన్నారు. ఇక మన భారతదేశ పరిస్థితి ఏంటి? మన దేశంలో 2021 లెక్కల ప్రకారం 165,000 మంది సూసైడ్ చేసుకున్నారు. ఎన్సీఆర్బీ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2021లో 13,089 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుని చనిపోయారు. గత 2022 నవంబర్లో నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీని తీసుకొచ్చారు. అందులో ఉన్న లెక్కల ప్రకారం మన దేశంలో 15 నుంచి 29 సంవత్సరాల వయసు వారి మరణాలకు ఆత్మహత్యలే ప్రధాన కారణం. గడిచిన 3 సంవత్సరాలకు గాను 1,00,000 జనాభాకి మరణాల రేటు 12గా ఉంది. మన దేశంలో ఆత్మహత్యల రేటు ఎక్కువగా నమోదయ్యే రాష్ట్రాల జాబితా ఒకసారి పరిశీలిస్తే వాటిలో అండమాన్ ప్రతి 1,00,000కు 45 మంది, సిక్కిం 43 మంది, ఛత్తీస్గఢ్ 26 మంది, పాండిచ్చేరి 26 మంది. ఇక మన ఏపీ 14 మందితో 17వ స్థానంలో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, అతి తక్కువగా ఆత్మహత్యలు నమోదయ్యే రాష్ట్రం బీహార్. మన దేశంలో ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో 34% మంది 15 నుంచి 35 సంవత్సరాల వయసు వారు. ఇంకా మేల్ అండ్ ఫీమేల్ రేషియో వచ్చి 71% మరియు 29%గా ఉంది.
2023 మన భారతదేశ పరిస్థితి ఏంటి? హిందుస్థాన్ టైమ్స్ ఆగస్ట్ మంత్ లో ఇచ్చిన రిపోర్ట్ లో రాజస్థాన్ లోని కోటా గురించి రాస్తూ యావరేజ్ గా ప్రతి నెల 3 విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు అని చెప్పింది. మన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజ్యసభలో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒక్క 2023లో కేంద్ర విద్యా సంస్థలో చదువుతున్న స్టూడెంట్స్ లో ఇప్పటికే 20 మందికి పైగా సూసైడ్ బారిన పడ్డారంట. ఆయన ఇంకా చెప్తూ, గడిచిన 5 సంవత్సరాలలో ఇండియన్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుతున్న ఇంచుమించు 98 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారట. ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణాలు ఎక్కువగా కుటుంబ సమస్యల వలన 34% మంది, అనారోగ్యాల వల్ల 18% మంది బలవన్ మరణానికి పాల్పడుతూ ఉన్నారు. ఆ తర్వాత మ్యారేజ్ లో సమస్యల వలన, అప్పుల వలన, లవ్ ఫెయిల్యూర్ వలన కూడా చాలా మంది యంగ్ పీపుల్ ఈ మహమ్మారి బారిన పడుతూ ఉన్నారు. అలాగే బెదిరింపుల వలన, వివక్ష వలన, గృహహింస వలన కూడా ఆత్మహత్యల బారిన పడుతున్నారు. హౌ టు ఐడెంటిఫై? వారిని ఎలా గుర్తించగలం? మొదటిగా వాళ్ళు మాట్లాడే మాటల ద్వారా మనం గుర్తించవచ్చు. తరచూ వాళ్ళు ఏదో బాధలో ఉన్నామని చెప్తా ఉంటారు. ఎదుటి వారికి చాలా భారంగా ఉన్నానని ఫీల్ అవుతూ ఉంటారు. నా పని అయిపోయిందంటా ఉంటారు. బ్రతకడానికి ఇంకా నాకు కారణాలే లేవు అని చెప్తా ఉంటారు. రెండో పద్ధతి ఏంటంటే, వాళ్ళ ప్రవర్తన ద్వారా కూడా మనం పసిగట్టవచ్చు. అందరికీ అన్ని పనులకి వాళ్ళకి వాళ్ళు తమకు తాము దూరం చేసుకుంటూ ఉంటారు. మత్తు పదార్థాలు అధికంగా సేవిస్తారు. కుటుంబానికి, స్నేహితులకు దూరం అవుతారు. వాళ్లకు నిద్ర అస్సలు పట్టదు. వాళ్ళు ఆన్లైన్ లో ఎలా సూసైడ్ చేసుకోవాలా అని చెప్పి సర్చ్ చేస్తా ఉంటారు. ఆయన వాళ్ళందరికీ ఫోన్ చేసి గుడ్ బై అని చెప్తా ఉంటారు. మానసిక స్థితిని బట్టి కూడా మనం వాళ్ళని గుర్తించవచ్చు. డిప్రెషన్ తో బాధపడుతూ ఉంటారు. చాలా యాంగ్జైటీకి గురవుతా ఉంటారు. ప్రతి చిన్నదానికి విసుక్కుంటా ఉంటారు. తమ్మును తాము నిందించుకుంటా ఉంటారు. హౌ టు ప్రివెంట్? ఎలా నివారించవచ్చు? డాక్టర్స్ చెప్పేది ఏంటంటే, చాలా మంది పిల్లలు వాళ్ళ బలవన్ మరణాన్ని గురించి వాళ్ళ పేరెంట్స్ కి ముందుగానే హింట్స్ ఇస్తా ఉంటారు. కాబట్టి ఆత్మహత్యని గురించిన మాటలు విన్నప్పుడు వాళ్ళ పట్ల మనం సానుభూతి చూపిస్తూ వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏ విషయాల్లో అయితే విశ్వాసాన్ని కోల్పోయారో దాని గురించి చర్చించాలి. వాళ్ళతో నిజాయితీగా ఉండాలి. భరోసా కల్పించాలి. దయతో వారి పట్ల వ్యవహరించాలి. తద్వారా వారికి జీవితం పట్ల ఆశలు మళ్ళా చిగురిస్తాయి. మన పిల్లలకు మన ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయడం నేర్పించాలి. అవసరమైతే ఎక్స్పర్ట్స్ కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఎవరి దగ్గరైనా ఆత్మహత్య చేసుకునే లక్షణాలు మనం గమనిస్తే దాన్ని లైట్గా తీసుకోవద్దు. ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగపడే సాధనాలకు వారికి దూరంగా ఉంచాలి. మన టీనేజర్స్ వాళ్ళ ఉద్రేక సమయాల్లో, బలహీన సమయాల్లో ప్రాణాంతక మార్గాలు వెతకకుండా జాగ్రత్త తీసుకోవాలి. వాళ్లకు అందుబాటులో ఉంటూ గైడ్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ, ఫాలో అప్ చేస్తూ ఉండాలి. గడిచే వరకు ఒక టీమ్ గా పనిచేసి మన పిల్లలకు, ఫ్రెండ్స్ కు మనం తోడుగా ఉండాలి. థ్యాంక్ యూ. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.